తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని శాస్త్రీయంగా మార్చేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నేల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. 30,000 మంది నేల ఆరోగ్య స్వచ్ఛంద సేవకులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమంతో లక్షలాది మంది రైతులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు యూనివర్సిటీ అధికారులు. రాష్ట్రంలోని ప్రతి రెవెన్యూ గ్రామంలో నేల ఆరోగ్యంపై అవగాహన కల్పించనుంది అగ్రికల్చర్ యూనివర్సిటీ. 4 వారాల్లో ప్రతి గ్రామం నుంచి 2-3 రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. వారిని సాయిల్ హెల్త్ వాలంటీర్గా తీర్చిదిద్దనుంది. ఈ శిక్షణలో నేల ఆరోగ్యం ప్రాముఖ్యత, సాయిల్ టెస్టింగ్ విధానాలు, భూసార రికార్డుల వినియోగం లాంటి అంశాలపై శిక్షణ ఇస్తారు శాస్త్రవేత్తలు. నేల ఆరోగ్యం మెరుగుపడితే పంటల దిగుబడులు పెరగడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు కూడా సాధ్యమవుతాయన్నారు అధికారులు. ఏళ్ల తరబడి ఒకే పంటను వేయడంతో నేల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతోందని తెలిపారు. పరిమితికి మించి రసాయనాలు ఉపయోగించడంతో మనుషుల ఆరోగ్యం మీద ప్రభావం పడుతోందన్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. అధిక మొత్తంలో రసాయనాలు వాడటం వల్ల, అదేవిధంగా ప్రతి ఏటా ఒకే పంటను సంవత్సరాల కొద్దీ వేయటం వల్ల, అంటే మోనోక్రాపింగ్ ఒకే పంటను వేయటం వల్ల ఈరోజు నేల యొక్క సారం బాగా తగ్గిపోవటం, నేల నాణ్యత కూడా బాగా పడిపోవటం, తద్వారా ఈ రసాయనాలు ఏదైతే అవశేషాలు నేలలో ఉండి నేల ఆరోగ్యం పాడుకావటం, అవి తిరిగి ఆహార ఉత్పత్తుల ద్వారా మానవ శరీరాలకు పోవటం, తద్వారా రకరకాలైన ఆరోగ్య సమస్యలు రావటం, ఇంక్లూడింగ్ క్యాన్సరు, కిడ్నీ, లివర్ సంబంధించినది. చివరికి యువకులలో సంతానోత్పత్తి కూడా గణనీయంగా తగ్గిపోతుంది ఈ అధిక రసాయన అవశేషాలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే అని చెప్పి ఐక్యరాజ్య సమితి కూడా ఒక నివేదిక కూడా ఇవ్వటం జరిగింది. యూనివర్సిటీ పరిధిలోని 31 రైతు విజ్ఞాన కేంద్రాలు, 15 పరిశోధన సంస్థల్లోని వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు శిక్షణ ఇస్తారని తెలిపారు వీసీ జానయ్య. శిక్షణ పొందిన వాలంటీర్లు గ్రామాలకు వెళ్లి రైతులకు నేల ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తారన్నారు. దీంతో రసాయన ఎరువుల వినియోగంతో పాటు ఖర్చులు కూడా తగ్గుతాయని తెలిపారు వీసీ జానయ్య. భూసారాన్ని కాపాడుకోవాలంటే ఫస్ట్ భూమిలో నేలల్లో ఆరోగ్యం ఎలా ఉంది, నేల ఆరోగ్య పరిస్థితి ఏమిటి, ఏ పోషకాలు ఎక్కువ ఉన్నాయి, ఏ పోషకాలు తక్కువ ఉన్నాయి, అంటే మనుషుల బ్లడ్ టెస్ట్ లాగా. సో ఈ నేల ఆరోగ్య పరిస్థితిని మనం తెలుసుకోవాలంటే సాయిల్ టెస్ట్ చేయాలి. సాయిల్ హెల్త్ కార్డ్స్ అనేది గవర్నమెంట్ ఆల్రెడీ ఒక పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. కానీ ఆ నేల ఆరోగ్యంపై ఇచ్చే ఆ నివేదిక రిపోర్ట్ని ఏ విధంగా వాడుకోవాలి, దాని ఇంటర్ప్రిటేషన్ ఏమిటి, దాని మీద అవగాహన ఏంటి, అసలు నేల ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యత ఏమిటి, సో వీటన్నిటి మీద అవగాహన అనేది చాలామందిలో లేదు రైతులలో. అదేవిధంగా ఒకప్పుడు 50% వరి పంట ఉంటే మిగతా 50% విస్తీర్ణము పప్పు దినుసులు, నూనె గింజలు, కూరగాయలు, పండ్లు, అదేవిధంగా మిల్లెట్స్, వివిధ పంటలు ఉండేది. ఇప్పుడు అవన్నీ దాదాపుగా మరుగున పడిపోయి కేవలం వరి. దీని ద్వారా కూడా మనకు సమస్యలు వస్తున్నాయి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం చేపట్టనున్న సాయిల్ హెల్త్ వాలంటీర్ కార్యక్రమంతో రైతులకు నేల ఆరోగ్యంపై అవగాహన పెరిగి నాణ్యమైన పంటలు పండించే అవకాశం ఉంటుందంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు.